అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. ఏకాదశంలో సూర్యుడు ఉంటే ఎలాంటి ఫలితం ఉంటుంది? సూర్యపుత్రుడైన శని కుజుడితో చేరితే ఎలాంటి ఫలితం ఉంటుంది? మరియు జాతక సమస్యలకు పరిహారాలు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్యులు నాగరాజు సుధపల్లి గారు. మరి ఆయన అడిగి మరిన్ని వివరాలు మనం తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్తే తల్లి. అయితే ఏకాదశంలో సూర్యుడు ఉండటం వల్ల ఎటువంటి ఫలితాలు అన్నవి ఉంటాయి? జనరల్గా జాతకంలో 11వ స్థానాన్ని ఏకాదశం అంటాం. ఏకాదశ స్థానంలో అన్ని గ్రహాలు కూడా శుభ ఫలితాలను ఇస్తాయని చెప్తారు. అయితే ఏకాదశం ఇప్పుడు సూర్యుడికి అంటే మిథున లగ్నానికి 11వ స్థానం అయిన మేషంలో ఉంటే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అలాగే తులా లగ్నానికి ఏకాదశమైన సింహంలో ఉంటే చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే మేషం వచ్చేసి సూర్యుడికి అది ఉచ్చస్థానం, సింహం వచ్చేసి స్వస్థానం. కాబట్టి అన్ని స్థానాల్లో ఏకాదశం వేరు, మళ్ళీ అక్కడ ఫలితాల యొక్క తారుమారు అవుతాయి. ఎందుకంటే ఏకాదశంలో సూర్యుడు అదే కుంభంలో ఉంటే ఒకలాంటి ఫలితం ఉంటుంది. అంటే వీళ్ళందరూ లేదండి అలాగే ఉండదు కాదు, ఎందుకంటే స్థానాన్ని బట్టి ఫలితం మారుతుంది. కాబట్టి సూర్యుడు అంటే మనకి ఆత్మకారకుడుగా చెప్పబడుతుంది. కాబట్టి ఏకాదశంలో సూర్యుడు ఉన్నటువంటి వాడి యొక్క ఆత్మ అంటే వాని యొక్క తేజస్సు, వాని యొక్క ఇది గొప్పగా ఉంటుంది. మిగతా వాళ్ళకి అదే నీచ స్థానంలో పడి, ఇప్పుడు తులలో ఉందనుకోండి, అదే ధనుర్లగ్నానికి ఏకాదశం తులలో సూర్యుడు ఉంటే అది నీచ స్థానం అవుతుంది. ఆ నీచ స్థానంలో కూడా ఫలితం మంచిగా ఉన్నప్పటికి కూడా మేషంలో ఉన్నంత గొప్ప ఫలితం ఉండదు. కాబట్టి సూర్యుడు ఉన్న స్థానాన్ని బట్టి మనం గొప్ప ఫలితాలు చెప్పాలి తప్ప ఏకాదశంలో సూర్యుడు ఉన్నాడు కాబట్టి బ్రహ్మాండం అనుకోకూడదు. ఇప్పుడు నేను కూడా ఒక్కోసారి చెప్తూ ఉంటాను, ఏకాదశంలో రవి ఉన్నాడు కాబట్టి మిగతా జాతకాల్లో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా హరించిపోతాయని చెప్పి, అది ఎక్కడ ఉంటే హరిస్తుంది అన్నది చూసి చెప్పవలసి ఉంటుంది అనమాట. అలాగే మొదటి కాలర్ రెడీగా ఉన్నారు, జగిత్యాల నుంచి మంజుల గారు. హలో. హలో నమస్తే అండి, చెప్పండి అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలి? మా పాప గురించి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 17/6/98. ఓకే. టైం అండి? టైం సాయంత్రం 5:45. ఓకే. ఎక్కడ పుట్టారు? జగిత్యాల. ఓకే అండి, చెప్పండి అమ్మ తల్లి, ఏం తెలుసుకోవాలి? స్వామి ఆమె కెనడా వెళ్ళింది. అమ్మా కెనడా వెళ్ళింది. ఓకే, గుడ్. జాబ్ గురించి పెళ్లి గురించి ఎట్లా ఉంటుంది? ఓకే. ఇక్కడ మీ అమ్మాయి యొక్క జన్మ లగ్నం వచ్చేసి అమ్మ వృచ్చిక లగ్నం, రాశి వచ్చి మీన రాశి, నక్షత్రం పూర్వాభద్ర నక్షత్రం 4వ పాదం. ఈ పూర్వాభద్ర 4వ పాదం నుంచి చూస్తే జాతకంలో దశమ స్థానంలో రాహు ఉన్నాడు, విద్యాస్థానంలో కేతు, సంపూర్ణమైనటువంటి కాలసర్పయోగం ఉన్నటువంటి జాతకం. ఈ జాతకంలో గురుచంద్రుల యొక్క కలయిక పంచమంలో, 6వ ఇంట్లో శని శుక్రుల కలయిక, అలాగే సప్తమంలో కుజుడు కుజదోషంలో, అష్టమంలో రవి బుధుల కలయిక ఉన్నటువంటి జాతకం. ఇక్కడ బుధమహాదశలో చంద్రుని యొక్క అంతర్దశ జరుగుతూ ఉందమ్మా. ఇక్కడ ఉద్యోగానికి సంబంధించి అంటే 7.5 సంవత్సరం శనిలో ఉన్నందువల్ల ఇక్కడ ఉద్యోగ స్థానాధిపతి అయినటువంటి సూర్యుడు ఇక్కడ జాతకంలో ఫిబ్రవరి నాటికి అంటే జాబ్ ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఏదైనా ఇప్పుడు చిన్న చిన్న జాబులు ఉంటే వాటిని కంటిన్యూ చేయమని చెప్పండి. ఫిబ్రవరి 6 నుంచి ఆమెకి జాబ్ ఉండేదానికి అవకాశం. అయితే ఇక్కడ మీరు అడిగినట్టుగా వివాహానికి సమయం పడుతుంది, ఎందుకంటే కుజదోషం ఉండటం. అయితే పరివర్తన యోగం ఉన్నది కాబట్టి కొద్దిగా సమస్య అనేది తగ్గుతుంది, కానీ లేకపోతే అది విపరీతమైనటువంటి కుజదోషంగా మారి ఉండేది. సంపూర్ణమైన కాలసర్పయోగం కూడా ఉన్నందువల్ల ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి సంపూర్ణమైన కాలసర్పయోగానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సప్తమంలో అంటే కుజుడు అధిదేవత సుబ్రహ్మణ్య స్వామిగా చెప్పబడుతుంది. కాబట్టి ఈ కుజునికి స్వామివారి యొక్క కళ్యాణం మీ పాప ఒకసారి ఇండియా వచ్చినప్పుడు ఖచ్చితంగా స్వామివారి కళ్యాణంలో కూర్చోబెట్టండి. ఆ కళ్యాణంలో స్వామివారికి ఇచ్చిన పూలమాలను ఆమెని తీసుకొని కళ్యాణం అయ్యాక ఆమె అక్కడే స్వామివారి ముందు ధరించి అక్కడ ఉన్నటువంటి అక్షింతలను అక్కడ ఉన్న పూజారి గారి చేత ఆశీర్వాదం ఇప్పించుకోండి. దానివల్ల కొంతవరకు దోషం తగ్గుతుందమ్మా. అలాగే మరో కాలర్ ఉన్నారు, హైదరాబాద్ నుంచి వాణి గారు. హలో. హలో, మా బాబు గురించి తెలుసుకోవాలండి. చెప్పండి అమ్మా. ఫిబ్రవరి 22, 1995. ఓకే. ఈవినింగ్ 6 o'clock. ఓకే. ఏ ఊరమ్మా పుట్టింది? కర్నూలు. చెప్పండి, ఏం తెలుసుకోవాలి మీరు? వివాహం. కర్నూలులో పుట్టాడు. ఇక్కడ మీ అబ్బాయి జన్మ లగ్నం వచ్చేసి సింహలగ్నం అమ్మ, రాశి వచ్చేసి వృశ్చిక రాశి, నక్షత్రం వచ్చేసి అనురాధ నక్షత్రం 2వ పాదం. జాతకంలో
వివాహ స్థానాధిపతి అయినటువంటి శనితో పాటు లగ్నాధిపతి అయినటువంటి రవి చేరి ఉన్నందువల్ల ఈ రెండింటినీ ఒకటి వెలుగైతే ఒకటి నీడ. అంటే అందుకే మనం నవగ్రహాల్లో చూసినట్టయితే సూర్యుడు ముందుకి, శని వెనకాలే పరమ వైపుకి ఉంటాడు. అందుకని ఆయన్ని ఛాయాపుత్రుడు అంటారు. ఆయన అంటే నీడ అని అర్థం. సూర్యుడు వెలుతురు అయితే శని అనేటువంటిది నీడ అని అర్థం. ఈ రెండు కలిసి ఉన్నాయన్నమాట సప్తమంలో. అలాగే సప్తమ స్థానాన్ని తన అష్టమ దృష్టితో కుజుడు 12వ స్థానంలో ఉండి చూడటం వల్ల వివాహంలో దోషం ఉంటుంది ఖచ్చితంగా. అయితే ఇప్పుడు ప్రస్తుతం కేతు మహాదశ జరుగుతూ ఉన్నది. ఈ కేతు జాతకంలో భాగ్యరాశిలో ఉన్నాడు. వివాహానికి కారణం ఏమిటంటే ఇక్కడ దోషానికి 2 కుజదోషం, ఒకటి శని శాసమహాపురుష యోగం ఇచ్చినప్పటికీ కూడా సూర్యుని యొక్క కలయిక వల్ల అది ఇబ్బంది కలుగుతుంది. దానివల్ల ఆలస్యం అవటానికి గల కారణమవుతుందమ్మా. ఎందుకంటే ఈ దోషం ఉన్నటువంటి వాళ్ళకి 31-32 సంవత్సరాల వయసులోనే వివాహం జరిగితే అది శుభప్రదంగా ఉంటుంది. కానీ ముందుగా జరిగితే అది వివాహంలో గొడవలకు దారితీసి అది విడాకులకు కారణమవుతుంది. నాకు తెలిసినంత వరకు 99%. కాబట్టి కొంచెం ఓపికగా ఉండండి. దీనికి సంబంధించినంత వరకు శని రవి ఇద్దరి కలయిక సప్తమ స్థానంలో ఉన్నందువల్ల మీ అబ్బాయిని తప్పకుండా ఇక్కడ సుదర్శన హోమం ఒకటి చేయిస్తారు కదా, అలాంటిది చేయించుకోండి. లేదా మేము అంత స్థాయి లేని వాళ్ళమి అనుకుంటే ఒక సుదర్శన మంత్రాన్ని ఇంట్లో సుదర్శన ఫోటోని పెట్టుకొని సుదర్శన మంత్రాన్ని మనం చక్కగా సుదర్శన గాయత్రి అని నెట్లో కొడితే వస్తుంది. దాన్ని చదవటం ప్రతిరోజు 108 సార్లు చదువుకోవటం ద్వారా ఆ దోషం తగ్గేదానికి అవకాశం ఉంటుంది. మరో కాల్ ఉన్నారు విశాఖపట్నం నుంచి విజయ్ కుమార్ గారు. హలో. నమస్తే అండి మేడం హరిశ్రీ గారు, వందనాలు. నమస్తే అండి, చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 28 మే నెల 1998 అండి. ఓకే, ఎన్ని గంటలకి? టైం తెలియదు సార్. ఏలేశ్వరం దగ్గర మల్లవరం దగ్గర పుట్టారు. ఎప్పుడు కూడా సార్ టైం లేకుండా జాతకం అనేది చెప్పటం కుదరదు. డేట్ ఆఫ్ బర్త్, టైం అనే టైం ఉంటేనే మీ అందరికి ఇప్పుడు వాళ్ళకి 1వ స్థానం 2వ స్థానం లగ్నం అని చెప్తున్నాను కదా. ఈ లగ్నం అనేది రావాలి, జాతకం చూడాలి అంటే ఎవరికైనా సమయం ఉండి తీరాల్సిందే. సమయం లేకపోతే ఏమవుతుందంటే ఇప్పుడు మీరు వేసినటువంటి ఆ డేట్ ఆఫ్ బర్త్కి ఇప్పుడు మీరు నన్ను అడిగే సమయానికి ప్రశ్న లగ్నం అంటాం. ఆ లగ్నానికి మాత్రమే నేను చెప్పగలుగుతాను. ఇక్కడ మీరు ఇచ్చినటువంటి డేట్ ఆఫ్ బర్త్కి ఈ సమయానికి అంటే 10:30 ఆ సమయానికి అప్పుడు పుట్టి ఉంటే అది మిథున రాశి అవుతుంది, ఆరుద్ర నక్షత్రం అవుతుంది. అదే సాయంత్రం పుడితే అది 4వ పాదం ఆరుద్ర అవుతుంది. అదే రాత్రి పుడితే ఆరుద్ర అయిపోతుంది, పునర్వసు వస్తుంది. మరి అది ఎప్పుడు పుట్టారో తెలియకపోతే కష్టం. కాబట్టి ఈవినింగ్ లోపు అయితే ఆరుద్ర నక్షత్రము. ఈ ఆరుద్ర నక్షత్రానికి ఇప్పుడు దశమ స్థానంలో శని ఉండటం, వ్యయంలో గురువు ఉన్నందువల్ల ఆరోగ్య సంబంధమైన విషయాల్లోనూ అలాగే వివాహ సంబంధమైన విషయాల్లోనూ దోషం ఉంటుంది. కాబట్టి రాహు యొక్క నక్షత్రం ఆరుద్ర కాబట్టి రాహు దుర్గాధీనుడై ఉంటాడు. కాబట్టి అమ్మవారిని సేవించుకోవటం, ప్రతి ఆదివారం ప్రదోషకాల సమయంలో దీపం ఉంచటం అమ్మవారి గుళ్ళో కానీ ఇంట్లో అమ్మవారి దగ్గర కానీ పెట్టుకోవటం ద్వారా దోషం తగ్గుతుంది. అలాగే మరో కాల్ ఉన్నారు పాపారావు గారు. హలో సార్. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. ఎవరి గురించి తెలుసుకోవాలి? మా అబ్బాయి గురించి మేడం. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 1990 9వ నెల 26వ తారీఖు. 26/9/90. అవును సార్. ఎన్ని గంటలకి? ఉదయం 10:32 సార్. ఓకే, ఏ ఊర్లో పుట్టారు? రాయవల్ సార్. ఎక్కడది? పార్వతీపురం పక్కన సార్. పార్వతీపురం. ఓకే, చెప్పండి సార్, ఏం తెలుసుకోవాలి? అదే అబ్బాయి మూల నక్షత్రం పుట్టాడు, పెళ్లి యోగం చేయట్లేదు, ఆరోగ్యం బాగులేదు. మీరు ఒక్క నిమిషం సార్, మీరు చెప్పిన డేట్ ఆఫ్ బర్త్కి మీరిచ్చిన సమయానికి మూలా నక్షత్రం ఇంకా రాలేదు. జ్యేష్ఠ నక్షత్రమే 29 డిగ్రీల్లో ఉంది. కాబట్టి అది జ్యేష్ఠలోనే ఉంది, జ్యేష్ఠ 4వ పాదంలోనే ఉంది, ఇంకా మూల రాల. ఓకే, కాబట్టి మీరు మూలా నక్షత్రం అనుకుంటున్నారేమో, మూలా నక్షత్రం కాదు. వృచ్చిక లగ్నం, వృచ్చిక రాశి, జ్యేష్ఠ నక్షత్రం 4వ పాదం. ఇప్పటిదాకా మూలా నక్షత్రం అనుకొని ఉంటే దాన్ని మీరు వదిలేయండి, మూలా నక్షత్రం కాదు. ఇక్కడ మీరు వివాహం కోసం అడిగారు, నన్ను ఆరోగ్యం కోసం అడిగారు. ఇక్కడ జాతకంలో లగ్నంలో చంద్రుడు ఉన్నాడు, అలాగే కుటుంబ స్థానంలో శని ఉంది, సప్తమంలో కుజుడు ఉన్నాడు ఇక్కడ జాతకంలో.
ఆరోగ్య స్థానాధిపతి అయినటువంటి కుజుడు సప్తమంలో దోషకారకుడే. ఎందుకంటే ఆరో స్థానాధిపతి సప్తమంలో ఉండరాదని ఎన్నోసార్లు చెప్పాను మీకు నేను. అలాగే జాతకంలో ఏకాదశంలో సూర్యుడు ఉన్నాడు. ఇంతకుముందే చెప్పాను ఏకాదశంలో సూర్యుడు ఉంటే అలాగని. వృశ్చిక లగ్నానికి ఏకాదశంలో అలాగే బుధుడు యొక్క రాశి అయినటువంటి కన్యలో ఆయన ఉత్తర ఫల్గుని నక్షత్రం తన స్వనక్షత్రంలో ఉన్నందువల్ల ఇది మంచిదే, సర్వదోషములను వేసేదానికి అవకాశం ఉన్నది. కాకపోతే ఇప్పుడున్నటువంటి దీని ప్రకారం చంద్రమహాదశ జరుగుతూ ఉంది. చంద్రుడు లగ్నంలో నీచపడిపోయి ఉన్నందువల్ల, లగ్నం అంటే తనువు అంటే దేహం కాబట్టి, ఈ దేహం అంటే అనారోగ్యం. ఇప్పుడు మీరే అడిగారు ధనారోగ్యం. 2024 ఏప్రిల్ నుంచి చంద్రమహాదశ మొదలైంది. అప్పటి నుంచి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి, అంతకుముందు కొంచెం ఉన్నప్పటికీ కూడా. ఇది 2027 మార్చి వరకు కూడా ఉంటుంది. కాబట్టి డాక్టర్ని కన్సల్ట్ చేసి తనకున్నటువంటి ఇబ్బందికి తగిన మెడిసిన్ ఇప్పిస్తూ మానసికంగా తను బలపడేందుకు ఆయన లలితా సహస్రనామాన్ని బాగా చదువుకోమని చెప్పండి. తప్పకుండా ఆయనకి మంచి జరుగుతుంది. మరో కాల్ ఉన్నారు, ప్రవీణ్ గారు. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలి? మా అమ్మగారి గురించి మేడం. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. June 7, 1977. ఓకే. టైం? మార్నింగ్ 7 మేడం. ఓకే. ఎక్కడ పుట్టారండి? ముంబై మేడం. చెప్పు నాన్న, అన్ని 7లే మీ మదర్ చెప్పు. అదే గురుగారు, మా మదర్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. జాతకం ఎలా ఉంది, ఆమెకి హెల్త్ ఎలా ఉందనే? జాతకం పరంగా ఎలా ఉంది, అలాగే హెల్త్ అంతా. ఓకే. ఇక్కడ జాతక రీత్యా ఈవిడిది మిథున లగ్నం, రాశి వచ్చేసి కుంభరాశి, నక్షత్రం ఇక్కడ ధనిష్ఠా నక్షత్రం 4వ పాదం. లగ్నం నుంచి కుటుంబ స్థానంలో శని ఉండటం, అలాగే 4వ ఇంట్లో రాహు ఉండటం, అలాగే జాతకంలో 9వ ఇంట్లో చంద్రుడు, 10లో కేతు, ఏకాదశంలో కుజ శుక్రులు, వేయంలో రవి బుధ గురువు ఉన్నటువంటి జాతకం. ఇక్కడ ప్రస్తుతం శని మహాదశ జరుగుతుందమ్మా. శనిలో కూడా చంద్రుడు జరుగుతుంది. ఇక్కడ శని చంద్రుల యొక్క పరివర్తన యోగం ఉన్నది కాబట్టి పర్వాలేదు 2025 వరకు కూడా. కాకపోతే కుటుంబ స్థానంలో శని ఉండటం, ధనస్థానంలో ధనాధిపతి భాగ్యంలో ఉన్న ఈ పరివర్తన యోగం వల్ల ఆమె ఎన్ని ఇబ్బందులు పడ్డా ఫైనాన్షియల్గా మళ్ళీ తిప్పుకొని నిలబడగలిగేటువంటి స్థాయి ఉంటుంది. అయితే ఆరోగ్య స్థానాధిపతి అయినటువంటి ఇక్కడ జాతకంలో ఏకాదశంలో ఉన్నప్పటికీ కూడా తన స్వస్థానంలో వ్యయాధిపతితో చేరి ఉన్నందువల్ల తప్పకుండా ఈమెకి లోయర్ అబ్డమిన్ హెల్త్ ఇష్యూస్ని, అలాగే యూరినల్ ట్రాక్ సంబంధించినటువంటి కిడ్నీ ఆ ట్రాక్ సంబంధించిన ఇన్ఫెక్షన్స్ ఇలాంటి ఒక్కసారి చెక్ చేయించండి. తర్వాత ఈ యొక్క దోషం చంద్రుడు మాత్రమే బయట ఉండి మిగతా గ్రహాలన్నీ రాహుకేతుల మధ్యలో ఉండటం జరిగింది. కాబట్టి శని మహాదశ జరుగుతుంది కాబట్టి శనిలో కుజుడు ఈ జూలై 17న అంటే ఆమె బర్త్డే తర్వాతన కుజుడు వస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క శని కుజుల యొక్క ప్రభావం కూడా ఉంటుంది. కుజుడు ఏకాదశంలో ఉన్నప్పటికీ కూడా పర్వాలేదు ఇక్కడేమి, కానీ శుక్రుడితో ఉన్నాడు కాబట్టి హెల్త్ ఇష్యూస్ని తప్పకుండా డాక్టర్ దగ్గర చెక్ చేయించి తగిన మెడిసిన్ ఇప్పించండి అమ్మా. అలాగే గురువుగారు, ఇప్పుడు సూర్యపుత్రుడైన శని కుజుడితో కలిసినప్పుడు ఎటువంటి ఫలితాలన్నవి ఉంటాయి? ఇక్కడ జనరల్గా అమ్మ అందరికీ తెలిసింది ఏంటంటే, మనం గ్రహాల్లో చెప్పుకునేటప్పుడు సూర్యుడు యొక్క భార్య ఛాయాదేవి అయినటువంటి ఆమెకి శని పుట్టాడని అలాగే చెప్తారనమాట. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి దీని ప్రకారం కుజుడు జాతకంలో మనకి యుద్ధానికి కారకుడు అని చెప్తాం. యుద్ధం అంటే అర్థం ఏమిటంటే కత్తి యుద్ధం అనే కాదు, మన శరీరంలో ఉండేటువంటి రక్తం ప్రతి నిత్యం మనతో యుద్ధం చేస్తుంది. ఎందుకంటే అది గుండెకి వచ్చి పంప్ జరిగి మళ్ళీ వెళ్ళి ప్రతి చిన్న వెంటుకంత దీంట్లో కూడా రక్తం ప్రసరించడం అన్నది అంత సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే రక్తం చాలా తిక్కుగా ఉంటుంది, అయినా కూడా చాలా సన్నగా ఉండేటువంటి వెంట్రుకల్లో కూడా ప్రవహిస్తుంది అనమాట. దీనివల్ల శని కుజుడు అనగానే వేరువేరుగా అనుకోవాల్సిన అవసరం లేదు. శని అంటే శ్రమకారకుడు, కుజుడు అంటే శక్తికైనటువంటి అంటే బ్లడ్ సంబంధమైనటువంటి. కాబట్టి శని కుజుల యొక్క కలయిక ఉన్న స్థానాన్ని బట్టి ఫలితం ఉంటుంది. ఇప్పుడు శని కుజుల యొక్క కలయిక ఇప్పుడు 2వ స్థానంలో ఉందనుకోండి, వీళ్ళు ఎంత శ్రమించి బాగా రక్తాన్ని చెమటగా మార్చినా కూడా వీళ్ళ ధనం సాయంత్రానికి అయిపోతుంది. అంటే అనవసరమైనటువంటి వాటికి ఖర్చు పెట్టేసుకుంటారు. అలాగే 3వ ఇంట్లో ఉందనుకోండి, సహోదర వర్గానికి ఖర్చు పెట్టేస్తారు. వాళ్ళు అయ్యో పాపం అని కూడా లేకుండా దోచుకు తినేస్తారు. అలాగే 4వ ఇంట్లో ఉందనుకోండి, తల్లికి ఎంత సేవ చేసినా కూడా వీడి మీద ప్రేమ ఉండదు, వీడిని ఎప్పుడు తిడుతూ ఉంటుంది అనమాట. అంటే ఆ విధంగా శని కుజుల యొక్క కలయిక అనేటువంటిది ప్రతి ఒక్కరి జాతకంలో ఒక్కొక్క స్థానాన్ని బట్టి ఒక్కొక్క రకంగా ఉంటుంది. శని శ్రమకారకుడు, కుజుడు మన రోష పౌరుషానికి కారకుడు. కాబట్టి ఒక మాట ఎవరైనా అన్నారనుకోండి, నువ్వేం చేయలేవని, ఆ రోషంతో ఆ పని చేస్తారు వీళ్ళకి ఏం లాభం లేకపోయినా.
అలాంటి ఇబ్బందులు కలగకుండా మనం ఆ రెండు కలయిక ఉన్న వాళ్ళు మనం ఏం చేయలేం. కాకపోతే వాళ్ళని మిగతా వాళ్ళు ఉపయోగించుకుంటారు, అది గమనించుకోవాలి వీళ్ళు. అలా గమనించుకోకపోతే వీళ్ళే నష్టపోతారు. కాబట్టి అటువంటిది కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాంటి కలయిక ఉన్నటువంటి వాళ్ళు స్థానాన్ని బట్టి. మరో కాల్ ఉన్నారు కైకులూరు నుంచి శ్రీజ్యోతి గారు. హలో హలో మేడం, నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి అమ్మా. మా బాబు గురించి తెలుసుకుందామని చేశానండి. ఓకే. బాబు డేట్ ఆఫ్ బర్త్ 2009 జూలై 23 ఉదయం 23 నిమిషాలకి బందర్లో అండి. ఉదయం 23 నిమిషాలండి. అర్ధరాత్రి కాదండి, ఉదయం అండి. ఉదయం 23 నిమిషాలు ఏంటమ్మా? ఉదయం అండి, పగలు పుట్టాడండి. 12:23 పగలు 12:23 9 అండి, 9:22 23 నిమిషాల మధ్య. ఓకే. ఏ ఊరమ్మా? 9:22 23 నిమిషాల్లో అండి. అర్థమైంది. మచిలీపట్నంలో పుట్టాడండి. చెప్పండి, ఏం తెలుసుకోవాలి? బాబు చదువు గురించి అండి, బాగా ఇబ్బంది పెట్టేస్తున్నాడు, చదవట్లేదు. 10th కూడా కొంచెం ఫెయిల్ అయ్యాడు, మళ్ళీ రాచాడండి. మరి చదువు గురించి తెలుసుకుందామని చేసి. అలాగమ్మా, ఇక్కడ లగ్నం సింహలగ్నం, రాశి వచ్చేసి ఆశ్లేష నక్షత్రం 2వ పాదం, కర్కాటక రాశి. జన్మజాతకంలో లగ్నంలో శని ఉండటం, సింహలగ్నంలో మీరే చెప్పారు ఇప్పుడు కొంచెం మొండిగా ఉంటాడని. ఆ లగ్నంలో శని ఉండటం కొంత ఇబ్బందే సింహలగ్నాల్లో. అయితే గురువు చూస్తున్నాడు కాబట్టి కొద్దిగా పర్వాలేదు. జరుగుతున్న దశాంతర దశలు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి. విద్యాస్థానాధిపతి అయినటువంటి కుజుడు దశమంలో ఉన్నటువంటి శుక్రునితో చేరి ఉన్నందువల్ల, కుజ శుక్రుల కలయిక ఉన్నందువల్ల కేంద్రంలో కొంచెం ఇబ్బంది కలగటానికి. కానీ కొంచెం ఓపిక్గా అతనికి చెప్పండి. 2027 వరకే, అంటే ఈ రెండు, అంటే ఇప్పుడు 10th అయిపోయాక కూడా ఇంటర్మీడియట్ అయిపోయేంత వరకు వాడిని కొంచెం ఆ కుర్రవాడిని మీరు ప్యాంపర్ చేసి, అంటే వాడిని బతిలాడు బొమ్మలు కొంచెం పంపిస్తే తర్వాత శుక్రదశ వస్తుంది. ఈ శుక్రుడు దశమస్థానంలో మాలవ్య మహాపురుష యోగాన్ని ఇస్తున్నాడు. కాబట్టి మీ వాడు ఇప్పుడైతే ఏదైతే పనికిరాడని మీరు అనుకుంటున్నారో దేనికైతే దానికి ఖచ్చితంగా పనికొస్తాడు. కాబట్టి ఫెయిల్ అయినంత మాత్రం చేత చెడ్డవాడు కాదు, తక్కువైన వాడు కాదు. ఫెయిల్ అయినంత మాత్రాన్ని గుర్తుపెట్టుకోండి. పాస్ అయిన వాళ్ళందరూ గొప్పవాళ్ళని కాదు. వాళ్ళ విధిరాతను బట్టి, వాళ్ళకున్న ఆ సమయానికి మనస్తత్వాన్ని బట్టి వాళ్ళ యొక్క ఇబ్బందులు అనేటువంటివి కలుగుతూ ఉంటాయి. కాబట్టి మీరు తప్పకుండా నేనేం చెప్తానంటే, జాతకరీత్యా మీ వాడికి కొంచెం సమయాన్ని ఇవ్వండి. ఈ సమయం ఇచ్చిన తర్వాత శుక్రదశ వస్తుంది. ఆ శుక్రదశలో తను ఖచ్చితంగా 20 సంవత్సరాల జీవితం తనకు కరెక్ట్ అయినటువంటి స్థానంలోకి వచ్చేసరికి 20 సంవత్సరాలు తను కష్టపడి ఒక ఉన్నతమైన స్థానంలో ఉండేదానికి అవకాశం ఉంది. ఇప్పుడు మీరు ఏదైనా అంటే కేతు మహాదశ ఉన్నందువల్ల, కేతు చంద్రుడితో ఉన్నందువల్ల ఇది వింటే వాడు మళ్ళీ ఏదైనా చేసుకుంటాడు, నాకు అదొక తలకాయ నొప్పి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా వాడిని ఏమనకండి, వాడిని కొంచెం ప్యాంపర్ చేయండి, మిగతా వాళ్ళతో పోల్చకండి. కొంచెం ప్రేమతో చెప్పండి, నువ్వు బాగా చదవగలవు, ఏదో జరిగిపోయిందన్న బాగా రాయి, నీకు నీ మీద మాకు నమ్మకం ఉంది అని ఇలాగా కొంచెం మనం హాయిగా వాడికి చెప్తే వాడు వింటాడు. ఇంక 2 సంవత్సరాలు, ఎందుకంటే కేతు దశ అయిపోయేంత వరకు వాడిని చాలా జాగ్రత్తగా చూడాలి, 2027 జూలై దాకా. ఆ తర్వాత బాగుంటుంది. 20 సంవత్సరాలు మీరు భయపడకండి. అలాగే మరో కాల్ ఉన్నారు సత్తుపల్లి నుంచి కృష్ణారావు గారు. హలో మేడం, నమస్తే అండి, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలి? మా పాప గురించి తెలుసుకోవాలనుకుంటున్నా మేడం. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2005 19 ఉదయం 8:30 మళ్ళీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2005 ఓకే, ఫిబ్రవరి 19 ఉదయం 8:30 నుంచి 9 మధ్యలో పుట్టింది. ఓకే, ఎక్కడ పుట్టారండి? సత్తుపల్లి, ఖమ్మం జిల్లా. అలాగే చెప్పండి, ఏం తెలుసుకోవాలి? మా పాప 3rd ఇయర్ బీటెక్ చదువుతుంది సార్. అమ్మాయి ఫ్యూచరు ప్లస్ మ్యారేజ్, జాబ్ అండ్ మ్యారేజ్. ఓకే, ఇక్కడ లగ్నం వచ్చేసి మీన లగ్నం ఈ పాపది. రాశి వచ్చేసి మిథున రాశి, నక్షత్రం ఆరుద్ర నక్షత్రం 2వ పాదం. లగ్నం నుంచి 4వ ఇంట్లో శనిచంద్రుల కలయిక, సప్తమంలో గురు, అష్టమకేతు, దశమంలో కుజుడు, ఏకాదశి శుక్రుడు, 12వ ఇంట్లో రవి బుధులు ఉన్నటువంటి జాతకం. అయితే ప్రస్తుతం గురు మహాదశ జరుగుతుందండి. గురువులో కూడా శుక్రుని యొక్క అంతర్దశ జరుగుతుంది. శుక్రుడు ఏకాదశంలో ఉన్నాడు. భయపడకండి, ఏమి భయపడకండి, ఎందుకంటే తప్పకుండా ఉద్యోగం వచ్చేదానికి ఇక్కడ అవకాశం ఉన్నది. ఈ పాపకి జూలై 20 నుంచి చాలా బాగుంది, ఏం భయపడకండి. ఇకపోతే భవిష్యత్తు అన్నారు, 2వ స్థానంలో రాహు ఉన్నందువల్ల కుటుంబంలో కొంచెం ఇబ్బంది పడుతుంది. ఈ కుటుంబంలో మనం మాట్లాడకూడదు. రేపు పెళ్ళైన తర్వాత ప్రతిదానికి నోరు ఇవ్వకూడదు. అలా కాకుండా మౌనంగా వినటం నేర్చుకొని
10 మాటలకు ఒక మాట సమాధానం చెప్పగలిగితేనే ఈ అమ్మాయి కుటుంబంలో మనగలుగుతుంది. లేకపోతే ఆ వివాహం దోషానికి ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే సప్తమాధిపతి వ్యయంలో ఉన్నందువల్ల. సప్తమంలో గురువు ఉన్నప్పటికీ కూడా పెళ్ళి అదంతా అవుతుంది, కానీ నోరు ఇవ్వకూడదు. నోరిస్తే మాత్రం తన జీవితాన్ని తనే పాడు చేసుకుంటుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అలాగే మరో కాల్ ఉన్నారు, నరసరావుపేట నుంచి రాఘవేంద్ర గారు. హలో. నమస్తే అండి. నమస్తే గురుగారు. నమస్తే, చెప్పండి సార్. మా అబ్బాయి పుట్టిన తేదీ వచ్చేసి ఫిబ్రవరి 3, 2011 అండి. 2011. ఓకే. ఉదయం తెల్లవారుజామున 2:50 అండి. తెల్లవారుజామున 2:50. అవునండి. 2011. అవునండి. తెల్లవారుజామున 2:50. ఎక్కడ పుట్టారండి? నరసరావుపేట అండి. ఓకే, చెప్పండి సార్, ఏం తెలుసుకోవాలి అబ్బాయి గురించి? అబ్బాయి జాతకం ఎలా ఉంటుందండి? అబ్బాయికి యోగాలు కానీ ఏమన్నా ఎలా ఉంది లైఫ్? ఏ మాసంలో ఉన్నాడు? ఇప్పుడు 2011లో పుట్టిన వాడికి 14 ఏళ్ళు కూడా లేవు. అవునండి. 14 నిండినేమో, మొన్న వచ్చినాయి 14. ఓకే. అవునండి. ఇతని గురించి ఏం తెలుసుకోవాలన్నారు? చదువు, మార్గదర్శకులు ఏమన్నా, మార్గదర్శకులు ఏ మార్గదర్శిలో ఉన్నాడు ఇప్పుడు? ఓకే. లగ్నం వచ్చేసి ఈ అబ్బాయి జన్మ లగ్నం వృచ్చిక లగ్నం, రాశి వచ్చేసి మకర రాశి, నక్షత్రం శ్రవణ నక్షత్రం 3వ పాదం. ఈ జాతకంలో విద్యాస్థానాధిపతి శని. ఈ శని ఏకాదశంలో ఉన్నాడు. బాగా చదువుకుంటారు, భయపడకండి. కాబట్టి కొంచెం పట్టుదల ఉంటుంది. దాన్ని మీరు మొండితనం అనుకోవచ్చు. పట్టుదలకి మొండితనానికి రెండిటికి చాలా తేడా ఉంది. కోపానికి క్రోధానికి ఉన్నంత తేడా ఉంది. కాబట్టి ఇది చిన్న దీన్ని గమనించి ప్రతిదానికి మొండోడు అని చెప్పకండి దయచేసి. ఓకే. తర్వాత చదువు బాగానే ఉంది. పంచమంలో గురువు ఉన్నాడు. గురువు ఏకాదశంలో ఉన్న శనిని చూస్తున్నాడు. అది కన్యారాశిలో ఉంది కాబట్టి విద్యాస్థానాధిపతి ఉండటం, బుధుడికి శనికి పరివర్తన యోగం ఉండటం, ఇవన్నీ బాగున్నాయి, ఏం భయపడకండి. అయితే ఇక ఏ దశలో ఉన్నాడు? రాహు మహాదశలో గురువు యొక్క అంతర్దశలో ఉన్నాడు. కాబట్టి రాహు 2వ స్థానంలో, గురువు పంచమంలో ఉన్నాడు. ఈ రెండు ధనానికి సంబంధించినవి చూస్తాం. ఇప్పుడు వాడైతే డబ్బులు సంపాదించలేడు కదా, కాబట్టి ఆ చిన్నవాడు కాబట్టి ఇక్కడ కొంచెం మీరు ఆరోగ్యరీత్యా ఆ అబ్బాయిని బాగా చూసుకోవాలి. ఎందుకంటే జాతకరీత్యా ఇప్పుడు గురువు మకర రాశికి 6వ ఇంట్లో ఉన్నాడు. కాబట్టి చిన్న జ్వరం వచ్చినా లేదా జాండీస్ లాంటివి వచ్చినా మీరు పర్వాలేదులే అని వదిలేయకండి. ఇమీడియట్లీగా రియాక్ట్ అయ్యి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి తగిన ట్రీట్మెంట్ చేయిస్తే అతను ప్రమాదం నుంచి బయటపడతాడు. లేకపోతే అది కొంచెం ఇబ్బంది పడతాడు. కాబట్టి జాగ్రత్త. ప్రస్తుతం రాహులో గురువు జరుగుతుంది. అలాగే మరో కాల్ ఉన్నారు, తుని నుండి నాగేశ్వరరావు గారు. హలో. హలో అమ్మా. నమస్తే అండి, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలి? మా పాప గురించమ్మా. 25/11/2008. ఓకే. టైం అండి? మధ్యాహ్నం 2:10 తిన్నాము. గురుగారు నమస్కారం అండి. నమస్తే నాగేశ్వరరావు గారు, చెప్పండి. మా పక్కన గారు అమ్మాయి అండి, 10th క్లాస్ మొన్న పాస్ అయింది. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు స్కూల్లో జాయిన్ చేద్దామని చూస్తున్నాను, తిరుమల రాజమండ్రి. పాప ఎలా తెలుస్తుంది ఏంటని కొద్దిగా భయంగా ఉంటుంది, అందుకని ఏం భయపడద్దు. లగ్నం మెయిన్ లగ్నం, రాశి తులారాశి, నక్షత్రం స్వాతి నక్షత్రం 3వ పాదం. జాతకంలో విద్యాస్థానాధిపతి భాగ్యరాశిలో బ్రహ్మాండంగా ఉన్నాడు. కాబట్టి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. చక్కగా చదివించుకోమనండి. కాకపోతే సర్పయోగంలో ఉన్నందువల్ల ఈ సర్పయోగానికి పరిహారం చేసుకోమని చెప్పండి. దానివల్ల ఇప్పుడు ప్రస్తుతం గురుమహాదశ జరుగుతుంది. గురువు దశమంలో చక్కగా హంస మహాపురుష యోగంలో ఉన్నాడు. కాబట్టి భయపడటం అన్నది వ్యర్థము. ఎందుకంటే ఆ పాప జాతకంలో చంద్రుడు అష్టమ స్థితిని పొంది ఉన్నందువల్ల ఆ భయం అనేది ఉంటూ ఉంటుంది. ఆ భయాన్ని మనం పోగొట్టగలగాలి. ఎందుకంటే మంచి నక్షత్రంలో, స్వాతి నక్షత్రంలో జన్మించి ఉన్నది. అయితే ఇక్కడ గురువు లగ్నాధిపతి బాగున్నాడు, భాగ్యాధిపతి భాగ్యంలో ఉన్నాడు, సప్తమాధిపతి భాగ్యంలోనే ఉన్నాడు. కాబట్టి భయం అనేది వద్దనే వద్దు. వ్యయాధిపతి 6వ ఇంట్లో. కాబట్టి జాతకంలో బాగుంది, ఏం భయపడాల్సింది. ఒక చంద్రుడు మాత్రమే 8వ ఇంట్లో ఉండటం ఈ జాతకంలో ఉన్నటువంటి చిన్న ఇబ్బంది. కాబట్టి మానసిక స్థితిని మెరుగుపరుచుకోవటం తప్ప ఇంకొకటి ఉండదు. అందువల్ల చంద్రుడు అమ్మవారి యొక్క సహోదరుడు కాబట్టి ఆమె ధైర్యం కోసం ప్రతినిత్యం తనకు నచ్చిన అమ్మవారు ఎవరైనా కావచ్చు, భగవంతుడు అమ్మవారు అంటే అమ్మ అంటే అమ్మాయి కాబట్టి అమ్మవారిని ఎవరినైనా సేవించుకోమని చెప్పండి, మంచిది. ఇక్కడ గురు మహాదశలో శుక్రుడి యొక్క అంతర్దశ రేపు 16 అంటే జూన్ 16 నుంచి అంటే మొదలవుతుంది. కాబట్టి ఇక్కడ బాగానే ఉంది, భయపడద్దని చెప్పండి. అలాగే గురువు గారు, మరి రేపు మనం దేని గురించి మాట్లాడుకోబోతున్నాం?
ఇక్కడ జాతకంలో గురు శుక్రులు సమదృష్టితో ఉంటే ఎలాంటి ఫలితాలు ఇస్తారో మనం తెలుసుకుందాం. అలాగే గురువు గారు ధన్యవాదాలు. నమస్తే. ఇది వాల్టి అదృష్టం కార్యక్రమం. చూస్తూనే ఉండండి 10 టీవీ. నమస్తే.